గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ. నా పేరు లక్ష్మి. ఈరోజు న్యూస్లో చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణలో ఈరోజు ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. వ్యవసాయ శాఖలో ముదిరిన పంచాయతీ, ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్, గురుకుల విద్యార్థులను కరిచిన ఎలకలు, తహసీల్దార్కు సైబర్ నేరగాళ్ల బొరిడి, రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన STI. అంటే చూడండి, ఇక్కడ వ్యవసాయ శాఖలో పంచాయతీ అనేది ముదిరిపోయింది, గొడవలు అనేది ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయి. ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్, ఆల్రెడీ ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చేస్తారు. గురుకుల విద్యార్థులను కరచిన ఎలుకలు. మెయిన్ థింగ్ చూస్తే వ్యవసాయం గురించి, చిన్నపిల్లలు ప్లస్ స్కూల్స్ గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాము. గురుకుల విద్యార్థులను కరిచిన ఎలుకలు అంటే చూడండి, గురుకుల హాస్టల్స్ అండ్ స్కూల్స్లో కూడా ఎలుకలు అనేది హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా కొంచెం పిల్లల గురించి కేర్ తీసుకోవాలి. తహసీల్దార్కు సైబర్ నేరగాళ్ల బురిడి. ఇప్పటికి ఎన్నో చూస్తున్నాం. సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్క మొబైల్కి కూడా మెసేజ్లు ఇచ్చేసి వాళ్ళ నుండి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అలాగే తహసీల్దార్కి కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన STI. ఎవరికైతే రైతులకు రుణాలు అనేది ఇచ్చారో వాటిపైన వడ్డీ రేట్ అనేది తగ్గించారు. ఇక్కడ చూసినట్టయితే అట్టుడికిన గుమ్మడిదల డంపింగ్ యార్డు ముట్టడికి రైతులు, మహిళల ధర్నా, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. ప్యారానగర్ అటవీ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఆందోళనలతో గుమ్మడిదల మండలం శనివారం అట్టుడికింది. బాధిత గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాల వద్ద సంఖ్యలో ఆటోలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. డంపింగ్ యార్డు ముట్టడికి వెళ్తుండగా అడుగనుగున పోలీసును అడ్డుకోగా మండల వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొన్నింది. అంటే చూసినట్టయితే అటవీ శాఖ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని వద్దు అని చెప్పేసి చాలా మంది ఆందోళనకు దిగారు. ఆటోలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే BRS హెచ్చరిక, సర్కార్లో కదలిక. అంటే సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పనుల్లో పెరిగిన వేగం. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచర్ల బసవేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన భూమి తవ్వకం పనులు. BRS ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లను మంజూరీ చేస్తే కాంగ్రెస్ సర్కార్ పనులు ఆపి రైతులను ఎందుకు గోసపెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీష్ రావు పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలి. నేను కూడా మీతోనే ఉంటా. అంటే చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచర్లలో బసవేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన భూమి తవ్వకం పనులు, వాటి కోసం వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చూసినట్టయితే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేదాకా ఉమ్మడి కార్యాచరణలు అమలు చేస్తే కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడతాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుతాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదాం. అంటే ఇప్పుడు చూస్తే ప్రజలకి వాటర్ అనేది కావాలి. ఆ వాటర్ పనులు అనేది కూడా సరిగ్గా జరగడం లేదు. దానివల్ల అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. కాలిన మట్టి పువ్వులు 428 మంది. మరో రైతు ఆత్మహత్య. దిగుబడి రాక ఆందోళన, అప్పులు తీర్చలేక మనస్తాపం. భూపాలపల్లి జిల్లాలో విషాదం. అంటే ఇప్పుడు చూస్తే రైతులు రోజు రోజుకి కూడా ఏదో ఒక విధంగా ఆత్మహత్యలు చేసుకుంటానే ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయాయి, రుణాలు అనేది రావడం లేదు, అప్పులు ఎక్కువైపోయి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూస్తే భూపాలపల్లి జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు రాలిన మట్టి పూలు 428 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. ADE ఆస్తులు 100 కోట్ల పైనే. అంటే చూసినట్టయితే 100 కోట్ల పైనే ఉన్నాయంట ఆయన ED గారికి ఆస్తులు అనేవి. లంచం తీసుకుంటూ ACBకి చెక్కిన అధికారి సతీష్. ఆయన ఇంటితో పాటు పలు చోట్ల ACB సోదాలు. నా పక్కన ఉన్నోళ్లే నన్ను పని చేయనిస్తలేరు, వాళ్ళు పని చేస్తలేరు, నన్ను చేయనిస్తలేరు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు. పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇచ్చేది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నేనే. ఢిల్లీ వేదికగా మీడియా చిట్చాట్తో రేవంత్. బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు. రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే యత్నం. కులగణన క్యాబినెట్ పై చర్చించినట్టు వెల్లడి.
ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. వాళ్ళందరూ కూడా గొడవలు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు. ఢిల్లీ వేదికగా మీడియా చిట్చాట్తో రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు. కులగణన క్యాబినెట్ పై చర్చించినట్టు వెల్లడి. ప్లస్ కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తముచ్చట్లే. హస్తం పాలనలో సామాజిక న్యాయం వట్టి మాటలే. రాహుల్ చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఉదయపూర్ నుండి కామారెడ్డి వరకు అదే తీరు. సర్కార్పై బగ్గుమన్న ఆటో డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు. ఆర్థిక సహాయం ఎప్పుడిస్తారని నిలదీత. 960 కోట్ల బకాయి పడ్డారని వెల్లడి. సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక. ఇప్పుడు చూసినట్టయితే బయట ఆటో డ్రైవర్లు కూడా గొడవ చేస్తూ ఉన్నారు. ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే సీఎం ఇంటిని కూడా మేము ముట్టడిస్తామని వాళ్ళు ధర్నాకు దిగారు. ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తముచ్చట్లే, ఉపయోగం లేవు అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. రాహుల్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఉదయపూర్ నుండి కామారెడ్డి వరకు అదే తీరు ఉంది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. సర్పంచ్ మనవడికి కేసీఆర్ గా నామకరణం. గిరిజనుల ఉపాధికి పైసలు లేవట. నిలిచిపోయిన గిరిజన సహకారక సంస్థ కార్యకలాపాలు. 30 కోట్ల అభివృద్ధి నిధులు అవసరమన్న అధికారులు. ప్రభుత్వ సహకారం కోసం గిరిజన సంఘాల నిరీక్షణ. కొత్త బడ్జెట్లో అయినా కేటాయించాలని డిమాండ్. ఇప్పుడు చూసినట్టయితే గిరిజనుల కోసం ఉపాధి పథకాలు అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏవైతే ఇస్తాను అన్నారో అవన్నీ కూడా ఆగిపోయాయి. డబ్బులు లేవని చెప్పేసి పెద్దవాళ్ళు చేతులు ఎత్తేశారు. చూసినట్టయితే లోకం పోకడ. ఇది చూడండి, పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ సర్పంచ్. దాన్ని ఒకప్పుడు నీళ్ళ కోసం వాడేవారు, ఇప్పుడు నిరసనల కోసం వాడుతూ ఉన్నారు. అంటే మనం చూడొచ్చు, వాటర్ ట్యాంక్ లెక్కి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, దూకేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. లండన్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ టాక్ నాయకులు. మొక్కలు నాటి కేసీఆర్ని కలుద్దాం. లండన్లో వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నవీన్ రెడ్డి పిలుపు. ఇక్కడ చూసినట్టయితే గిరిజనుల ఉపాధికి పైసలు లేవట. నిలిచిపోయిన గిరిజనుల సహకార సంస్థ కార్యకలాపాలు. 30 కోట్ల అభివృద్ధి నిధులు అవసరమన్న అధికారులు. ప్రభుత్వ సహకారం కోసం గిరిజన సంఘాల నిరీక్షణ. కొత్త బడ్జెట్లో అయినా కేటాయించాలని డిమాండ్. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే వాళ్ళ కోసం ఏదైతే కార్యకలాపాల కోసం ఇల్లు కడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన సంస్థలు కూడా కడతా ఉన్నారు. వాటి కోసం డబ్బులు లేవు అని చెప్పేసి ఇవన్నీ ఆపేయటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం వస్తే అయినా మాకు ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆశపడతా ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని శనివారం ఓయూలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్కి బహుమతిగా వృక్షార్చన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఉధృతంగా డంపింగ్ యార్డు ముట్టడి. అంటే చూసినట్టయితే ఇందాక కూడా మనం చదివాము, ప్యారానగర్ డంపింగ్ యార్డు ముట్టడికి వెళ్తున్న మహిళలు, రైతు జేఏసీ నాయకులు, రైతులు మహిళలను అడ్డుకున్న పోలీసులు, నల్లవల్లిలో అర్ధనగ్న ప్రదర్శనలు, గుమ్మడిదలలో రిలే దీక్షల్లో మైనారిటీలు, బొంతపల్లిలో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో, గుమ్మడిదలలో ఆటోలతో ర్యాలీ. అంటే చూస్తే ఇక్కడ డంపింగ్ యార్డ్స్ పెట్టొద్దు అని చెప్పేసి ఇంతమంది ర్యాలీలతో వచ్చారు. ప్లస్ ఆటోలతో కూడా దీక్షలు అనేది చేస్తూ ఉన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర్ రెడ్డి మొక్కలు నాటుతూ ఉన్నారు. కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు. కార్మికులకు ఫోన్ చేసి అధికారులు బెదిరింపులు. హిమాయత్ నగర్లో ర్యాలీ నిర్వహిస్తున్న ఆటో జేఏసీ నేతలు, ఆటో డ్రైవర్లు. సర్కార్పై బగ్గుమన్న ఆటో డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు. ఆర్థిక సహాయం ఎప్పుడిస్తారని నిలదీత. 960 కోట్లు బకాయి పడ్డారని వెల్లడి. సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక.
ఆల్రెడీ ఇందాక ఒకసారి దీని గురించి చదువుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఇదే చర్చ అనేది జరుగుతూ ఉంది. హిమాయత్ నగర్ లో ర్యాలీ అనేది చేస్తా ఉన్నారు. జేఏసీ నేతలు ప్లస్ ఆటో డ్రైవర్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము, మాకు సహాయం అందకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఇది. ఎక్కడ చూసినా అక్రమం దందాలు, అక్రమంగా కట్టడాలు ప్లస్ రైతులు ఆత్మహత్యలు, ర్యాలీలు ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంతో మంది మహిళలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా దీని గురించి ఇంకేదైనా సమాచారం కావాలంటే మీరు మా కేకే న్యూస్ని అప్రోచ్ అవ్వచ్చు. మా మొబైల్ నెంబర్ అనేది మేము డిస్ప్లే ఇస్తాము. థ్యాంక్ యూ కేకే న్యూస్. ప్లీజ్ అందరూ లైక్ షేర్ ఇస్తే మేము ఎక్కువ మందికి ఈ మెసేజ్ అనేది రీచ్ అవుతా ఉంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.